అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు అరుణ్లాల్ జాదవ్ అని యూట్యూబ్ ఛానల్. 2029లో పాకిస్తాన్ని 4 ముక్కలుగా విభజించాలని డీప్ స్టేట్ ప్రణాళిక అని వీక్లీక్స్ పత్రాలు బయటపెట్టి 4 ఏళ్లు అవుతున్నది. జూలియన్ అసాంజే బయటపెట్టిన రహస్యాలతో పాకిస్తాన్ కంటే ఇతర విషయాలు ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉండటంతో ఆ వార్త అప్పట్లో పెద్దగా వైరల్ అవ్వలేదు. జాగ్రత్తగా గమనించండి. సిరియాలో తిరుగుబాటు జరిగి అధికార మార్పిడి అనేది రక్తపాతం లేకుండా జరిగింది. కానీ ఇప్పుడు షియా సున్నీ ఘర్షణలు మొదలయ్యి వందల్లో షియా సున్నీలను చంపివేస్తున్నారు. దీని అర్థం సిరియాని కూడా 3 ముక్కలుగా చేసి ఒక ముక్క ఇజ్రాయెల్, 2వ ముక్క సున్నీలు, 3వ ముక్క షియాలకు పంచుతుంది అమెరికా. గాజాని కూడా అమెరికా స్వాధీనం చేసుకొని తర్వాత ఇజ్రాయెల్కి అప్పచెప్తుంది. ఈ రోజు బెలూచిస్తాన్ రాజధాని క్వెట్టా నుండి పేషావర్కి వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ ని బిఎల్ఏ తీవ్రవాదులు హైజాక్ చేశారు. ప్రముఖ దినపత్రిక డాన్ కథనం ప్రకారం క్వెట్టా నుండి పేషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ బోలన్ జిల్లాలోని షెహరా కునారి మరియు గాదర్ల మధ్య 8వ నంబర్ టన్నెల్ దగ్గర బెలూచ్ లిబరేషన్ ఆర్మీ అంటే బిఎల్ఏ జాఫర్ ఎక్స్ప్రెస్ ఇంజన్ మీద చివరలో ఉండే గార్డ్ బోగిల మీద కాల్పులు జరిపి రైలును ఆపేశారు. బిఎల్ఏ కాల్పులో లోకో పైలట్ ఒకరు మరణించినట్టు తెలుస్తుంది. ఇలా జాఫర్ ఎక్స్ప్రెస్ ను సొరంగాల మధ్య ఆపిన తరువాత తదుపరి వార్త అందే సమయానికి తీవ్రవాదులకి రైలులో ఉన్న సైనికుల మధ్య కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. బెలూచిస్తాన్ లో ఎమర్జెన్సీ విధించి మరిన్ని ప్రత్యేక భద్రతా దళాలను తరలించడానికి 2 ప్రత్యేక రైళ్లను పంపింది ప్రభుత్వం. మరోవైపు మమ్మల్ని ఆపడానికి సైన్యాన్ని పంపిస్తే రైల్లో ఉన్న ప్రయాణికులను చంపేస్తామని పంపించింది బిఎల్ఏ. 2024 నవంబర్లో క్వెట్టా రైల్వే స్టేషన్ లో ఆత్మాహుతి దాడి జరిగి 60 మంది చనిపోయారు. 2 నెలలు క్వెట్టా నుండి పేషావర్కి రైలు సర్వీసులు రద్దు చేశారు. ఇటీవల మళ్లీ సర్వీసులు పునరుద్ధరించారు. దీనంతటికి కారణం కర్మ అనేది ఒకటి రిటర్న్ అయింది. ఒకే విధమైన వస్త్రధారణ ఉన్న కారణంగా హిందూ పురుషులను గుర్తించడానికి సుంతి జరిగిందా లేదా అని పరీక్ష చేసి మరీ అప్పట్లో చంపేవారు. ఇప్పుడు బెలుచు భాష వస్తే వదిలేస్తారు, ఉర్దూ మాట్లాడితే మాత్రం చంపేస్తారు. బెలుచ్ ఉగ్రవాదులు ఈ రోజు రైలులో ఉన్న ప్రయాణికులను కూడా అదే విధంగా చంపి అవకాశం ఉంది. పాకిస్తాన్ లోని పంజాబీలు అంటే బెలూచ్లకి అస్సలు పడదు. సో 2029కి ముందు పిఓకే భారత్ లో కలిసిపోవచ్చు. ఆ తర్వాత ఖైబర్ పఖ్తూన్ ఆఫ్ఘనిస్తాన్ లో కలిసిపోతుంది. బెలూచ్ విడిపోవడం మాత్రం 2029లో జరగవచ్చు. బెలూచిస్తాన్ లో ఉన్న గ్వాదర్ పోర్టు చైనా చేతిలో ఉండటం అమెరికాకి అస్సలు ఇష్టం ఉండదు. చేసిన అప్పులకి పాకిస్తాన్ తిరిగి ఇవ్వమని అడగలేదు. బెలూచిస్తాన్ లో అపారమైన ఖనిజ సంపద ఉంది కాబట్టి అమెరికా దాన్ని ఎలా వదులుకుంటుంది? ఇలాంటి చాలా విలువైన మరియు జాతీయవాద వీడియోలు మీరు చూడడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై హింద్.